సీఎం జగన్ పై ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఫైర్ అయ్యారు. ఆసరా సమావేశంలో సీఎం జగన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. జగన్ పతనానికి జనమే స్టార్ క్యాంపెయినర్లని తెలిపారు. రాయలసీమలో చుక్క నీటి కోసం ఆందోళన చేసిన ప్రతి రైతు స్టార్ క్యాంపెయినర్ అని చెప్పారు. ఉరవకొండ నియోజకవర్గంలో 80,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి 8 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వేశ్వరరెడ్డి మోసానికి నిలువెత్తు రూపమని అన్నారు. జాతీయ రహదారి ఉరవకొండ ఆసుపత్రికి తాను తీసుకువచ్చానని తెలిపారు. ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో, ఈ అనంతపురం జిల్లాకు ప్రతిపక్ష నేతగా ఆయన చాలా ప్రామిసులు చేశాడు. వాటిల్లో అన్ని చేశాడా, కొన్నైనా చేశాడా, లేక ఈ జిల్లా అభివృద్ధికి ఏ రకంగా ఆయన ఉపయోగపడ్డాడు అనేది ఆయన మాటల్లోనే విందామని ఆతృతగా ఎదురు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి, ప్రజల పక్షాన రాస్తున్నటువంటి పత్రికల యజమాన్యాల్ని తిట్టడం, వాళ్ళకే మీడియా ఉంది నాకు మీడియా లేదు అన్నట్టు తానేదో ఒక బాధితుడిని అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఓ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి అధినేత నువ్వు, నీ కనుచూపుతో ఈ రాష్ట్రం నడిచేటువంటి పరిస్థితుల్లో అంత బేలగా బలహీనంగా తనొక బాధితుడిని అని ప్రజలతో సానుభూతిని పొందేటువంటి ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని చూస్తే తన పతనం తప్పదు అనేటువంటిది అర్థమైంది కాబట్టి తాను ఇవాళ సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతిపక్షాన్ని ఏ రకంగా మీరు ఇబ్బందులకు గురి చేశారు, హింసలకు పెట్టారు. రాయలసీమలో నీరు లేక నిర్ణయించిన ప్రతి ఎకరం పొలము కూడా తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినరే. గిట్టుబాటు ధర అందక నష్టపోయినటువంటి ప్రతి రైతు కూడా తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినరే. అనంతపురం జిల్లాలో కుదేలైనటువంటి సామాన్య కుటుంబీకులు మా స్టార్ క్యాంపెయినర్లే. మోసానికి నిలువెత్తు రూపం ఎవరు అంటే విశ్వేశ్వరరెడ్డి గారు. మీరు ఏం చేశారో చెప్పండి. ఉరవకొండ ప్రజానీకానికి నేనేం చేశానో చెప్తాను.